శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్కేరీ హౌస్ దుర్గామాతను చూడనికైతే వచ్చేసాము. లెట్స్ గో ఫ్రెండ్స్. దేవి నవరాత్రి ఉత్సవ్ సత్యనారాయణ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ లో అయితే అర్ధనారీశ్వర్ టీమ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ స్కేరీ హౌస్ వచ్చేసి నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పక్క గలీలో అయితే ఉన్నది. ఎవరైతే వెళ్ళలేదో ప్లీజ్ విజిట్ ఇట్. స్కేరీ హౌస్ అయితే చాలా క్రేజీ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంట్రన్స్ లో చూసుకున్నట్లయితే రామ్ ఇంకా లక్ష్మణ్ టాటాస్ అయితే ఉన్నది, ఇంకా ఫిషెస్ కూడా ఉన్నది. ఈ పౌండ్ అయితే చాలా మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ టాటాస్ చూసుకొని మనం అయితే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో. ఇప్పుడైతే మనకు అన్న వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. మాకైతే ముందు నుంచి పంపిస్తున్నారు ఫ్రెండ్స్. ఆ రోజు అయితే చాలా పబ్లిక్ ఉండే. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్. వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్, చాలా క్రేజీగా ఉంది. అంతా డెవిల్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ లోపల అయితే. సో నాకి तो भया पड़ती चलो चलो इंस्टाग्राम में भी ऐसे बनाते हैं डिपेंड है हमारे इंस्टाग्राम पेज पे आप वीडियो फोटो ले लो शॉर्ट है बना पे कोटेशन है फोटो ए रुक रे. अरे आगा मागनो नमस्ते मुझे लगा इंसान है जे नमस्ते दीदी डेंजर अरे इंसान है डब्बा लगा सा डब्बा शेर है ना शेर हो गया डब्बा लगा सा डब्बा ये और डेंजर दीदी देख के रे हाँ ఫ్రెండ్స్, స్కేరీ హౌస్ ఇంకా డెవిల్స్ అందరిని చూసి మనమైతే ఇప్పుడు దుర్గామాత దగ్గరికి అయితే వచ్చేసాము. దుర్గామాత అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే చూసుకున్నట్లయితే వీడియోలో డెకరేషన్ ఇంకా టోటల్ థీమ్ అయితే బాగుంది ఫ్రెండ్స్.
ఈ బ్యాక్గ్రౌండ్ గుహ టైప్ అయితే చాలా మంచిగా చేశారు ఫ్రెండ్స్. వీళ్ళ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ ఇట్. నాకైతే ఈ గుహలో దుర్గామాత అయితే నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెవిల్స్ స్కేరీ హౌస్ థీమ్ అయితే బాగుంది. మీరు ఎవరైతే వెళ్ళలేదో ప్లీజ్ విజిట్ ఇట్. ఫ్రెండ్స్ ఈ డెవిల్ హౌస్ స్కేరీ హౌస్ అయితే చాలా క్రేజీగా ఉంది ఫ్రెండ్స్. లోపల అయితే చాలా మంచిగా అనిపించింది. చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు పబ్లిక్ పోతా లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చాలా క్రేజీ థీమ్ అయితే తయారు చేస్తారు ఫ్రెండ్స్. లుక్ ర్యాక్ ఉంది, ఇచ్చి పడేస్తున్నారు వీళ్ళైతే. ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇక్కడ అమ్మవారు అయితే చాలా మంచిగా ఉంది. స్కేరీ హౌస్ థీమ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈ స్కేరీ హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్న వాళ్ళతో అయితే మాట్లాడి తెలుసుకుందాం. స్క్వాడ్ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అన్న? 20 years దాటిపోయింది బ్రదర్. కంపెనీ నుంచి 20 years దాటిపోయింది. సత్యనారాయణ నుంచి 20 years దాటిపోయింది. అన్న వాళ్ళు పెడుతుండే ఫస్ట్, తర్వాత మేము కాన్సెప్ట్ లో మంచి చేశారన్న. అంటే ఈ కాన్సెప్ట్ లో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు? 5 years నుంచి ఇట్లానే పెడతారు. అంటే ఇక్కడనే పెడుతున్నారా? మన కమిటీ మెంబర్స్ ఎంత మంది ఉన్నారన్న? మొత్తం బస్ కమిటీ. బస్ అంటే ఎంత మంది? అంటే యూత్ మొత్తం 150 కానీ 200 మంది మొత్తం యూత్ ఉంటుంది. చిన్న పెద్ద అట్లా. ఒక 20 years బ్యాక్ ఒక బ్యాచ్, 15 years బ్యాక్ ఒక బ్యాచ్. అంటే మీ జనరేషన్ అంతా నడుస్తూనే ఉందన్నమాట. ఇది 5th generation నడుస్తుంది మాది ఇక్కడ. ఈసారి చాలా బాగుంది అన్న. నేనైతే లోపలికి వెళ్ళాక 94 years 1994 నుంచి స్టార్ట్. తర్వాత డెవలప్ చేసి బాగా డెవలప్ చేస్తాం. మా నెక్స్ట్ 3 years నుంచి అయితే వాళ్ళ ఐడియాస్ ఇప్పుడున్న ఆర్ట్ ఇదంతా బాగుంది. లోపలికి వెళ్ళైతే చూసినాం కానీ చాలా బాగుంది. 5 years నుంచి అయితే చాలా బాగా చేస్తాం టీమ్ అంతా. నేనైతే ఈసారి వచ్చిన రాజమౌళి బాగాలేదంతా కళాకారులు. కిలిపిలు పోతే మేము డైరెక్ట్ మామూలుగా సెట్టింగ్ లో పనికిరాదు. బాగుందన్న. అంత ఓన్ ఐడియాస్ ఇవన్నీ. ఇంకా నిమజ్జనం ఎప్పుడు ఉంటుంది అన్న? అంటే సండే రోజు. మనం అదే సండే రోజు. అంటే ఎవ్రీ ఈవెంట్ కి అది కొత్త అన్న. చూసినా లాస్ట్ ఇయర్ కానీ రాలేదు. ఈసారి వచ్చిన బాగుంది. చాలా బాగుంది. కానీ పెద్ద లైన్ పబ్లిక్ చాలా మంది వస్తున్నారు. అందరికి థ్యాంక్ యూ అన్న. అందరికి జై శ్రీరామ్.